నమస్కారం మిత్రులారా. ఒక తలుపు వందల సంవత్సరాలుగా మూసే ఉంది. దాని వెనక ఏముంది? దాని వెనక ఏముందో ప్రపంచంలో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. అది బంగారమా, అమూల్యమైన నిధులా, లేక మనిషి ఇప్పటికీ అర్థం చేసుకోలేని ఇంకేదైనా రహస్యమా? భారతదేశంలోని కేరళ రాష్ట్రం రాజధాని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటిగా గుర్తించబడింది. కానీ ఈ ఆలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసినది దాని సంపద కాదు, వాల్ట్ బి అనే ఒకే ఒక్క మూసివేసిన గది. ఈ గదిని ఎందుకు ఎప్పటికీ తెరవలేదు? దాని ముందు రెండు భారీ నాగుల ఆకారాలు ఎందుకు చెక్కబడ్డాయి? ఎందుకు ఈ గదిపై ఎన్నో కథలు, ఎన్నో నమ్మకాలు పుట్టుకొచ్చాయి? ఈరోజు కథలు కాదు, వాస్తవాలు, చరిత్ర మరియు ఈ మిస్టరీ వెనుక ఉన్న ప్రశ్నలను కలిపి తెలుసుకుందాం రండి. ఈ ఆలయం చరిత్ర 1000 ఏళ్లకు పైగా పాతదని అనేక చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. శ్రీ మహావిష్ణువు అనంత సైన్యంలో ఉన్న రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. దశాబ్దాల పాటు రాజులు, వ్యాపారులు, భక్తులు బంగారం, వజ్రాలు, రత్నాలు, నాణ్యాలు, ఆభరణాలు సమర్పించారు. కాలక్రమేణా ఈ సంపదను భద్రం చేసేందుకు ఆలయంలో అనేక భూగర్భ గదులు నిర్మించబడ్డాయి. వాటికి తర్వాత ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనే గుర్తులు వచ్చారు. చాలా సంవత్సరాల పాటు ఈ గదుల గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అయితే 2011లో జరిగిన ఒక సంఘటన ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఈ ఆలయం వైపు మళ్లించింది. భారత సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కొన్ని వాల్టులను పరిశీలించాలని నిర్ణయించారు. ఎవరూ ఊహించని విధంగా వాల్ట్ ఏ తలుపు తెరిచిన క్షణం లోపల కనిపించిన దృశ్యం చూసి అధికారులు కూడా ఆశ్చర్యపోయారని అప్పటి నివేదికలు చెబుతున్నాయి. టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు, బంగారు నాణ్యాలు, పురాతన కిరీటాలు, అత్యంత విలువైన ఆభరణాలు. ఈ నిధుల విలువ లక్షల కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని అంచనాలు వెలువడ్డాయి. ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. అయితే అది అసలు మిస్టరీ కాదు, ఎందుకంటే అందరి చూపు ఇప్పుడు మరో తలుపు మీద పడింది. అదే బి వాల్ట్. వాల్ట్ ఏ తెరిచిన తర్వాత ప్రపంచం ఒక్కసారిగా ఈ ఆలయం వైపు చూసింది. బయటకు వచ్చిన వివరాల ప్రకారం అక్కడ బంగారు నాణ్యాలు, పురాతన ఆభరణాలు, వజ్రాలతో అలంకరించిన కిరీటాలు, విలువైన వస్తువులు కనిపించాయి. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఆలయంలో ఇంకో గది ఉంది. దాని పేరు వాల్ట్ బి. ఇది మిగతా వాల్టుల్లా కాదు. ఈ గది గురించి దశాబ్దాలుగా అనేక కథలు వినిపిస్తున్నాయి. కొంతమంది భక్తుల విశ్వాసం ప్రకారం ఈ గది సాధారణ తాళంతో మూసిన గది కాదు. మరికొందరు ఇది ప్రత్యేక ఆచారాలకు సంబంధించిన పవిత్ర స్థలం కావచ్చని నమ్ముతారు. అయితే ఇక్కడ ఒక విషయం చాలా ముఖ్యం. ఈ కథల్లో చాలా వరకు ప్రజల్లో ప్రచారంలో ఉన్న నమ్మకాలు మాత్రమే. వాటిని నిర్ధారించే అధికారిక ఆధారాలు ఇప్పటి వరకు బయటపడలేదు. అందుకే వాస్తవం, నమ్మకం రెండిటినీ వేరు చేసి చూడాలి. ఇప్పుడు మరో ప్రశ్న. అసలు వాల్ట్ బి ఎందుకు తెరవలేదు? దీనికి ఒకే ఒక్క సమాధానం లేదు. కొన్ని చారిత్రక వివరాల ప్రకారం ఈ గది చాలా కాలంగా తెరవబడకుండా ఉంది. ఆలయ సంప్రదాయాలను అనుసరించే వారు కొన్ని పవిత్ర నియమాలు ఉన్నాయని విశ్వసిస్తారు. మరోవైపు చరిత్రకారులు మాత్రం దీనిపై అనేక కథలు ఉన్నప్పటికీ అందులో ఉన్న ఆధారాలతో ఖచ్చితమైన నిర్ణయానికి రావడం సాధ్యం కాదు అని చెబుతున్నారు. ఇక్కడి నుంచే ఇంటర్నెట్లో ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఆ గదిపై 2 నాగుల గుర్తులు ఉన్నాయి. ఆ తలుపుకు తాళం కనిపించదు. దాన్ని ప్రత్యేక మంత్రాలతోనే తెరవగలరు. ఇలాంటి కథలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోలో తరచూ వినిపిస్తాయి. కానీ ఈ వాదనలకు అధికారికంగా ధృవీకరణ లేదు.
అవి ప్రజల్లో ప్రసారమైన ప్రారంభమైన కథలు, విశ్వాసాలు మాత్రమే. అందుకే నిజమైన డాక్యుమెంటరీలో వాటిని కథలుగానే చూడాలి, చరిత్రగా కాదు. ఈ విషయం మాత్రం నిజం. వోల్ట్ ఏ తెరవబడింది, వోల్ట్ బి మాత్రం ఇప్పటికీ సాధారణ ప్రజలకు తెరవబడలేదు. అదే మిస్టరీని ఇంకా సజీవంగా ఉంచుతుంది. కానీ ఈ కథలో ఇంకో మలుపు ఉంది. అది కోర్టు ఆలయ నిర్వహణ మరియు ఆ గది గురించి తీసుకున్న కీలక నిర్ణయాలు. ఆ నిర్ణయాల వల్లే వాల్ట్ బి మిస్టరీ మరింత పెద్ద చర్చగా మారింది. 2011లో వాల్ట్ ఏ తెరవబడిన తర్వాత ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న, అయితే వాల్ట్ బి ఎప్పుడు తెరుస్తారు? కానీ ఆ ప్రశ్నకు సులభమైన సమాధానం రాలేదు. ఆలయ నిర్వహణకు సంబంధించిన చట్టపరమైన అంశాలు, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలు ఇవన్నీ కలిసి ఈ నిర్ణయాన్ని చాలా సున్నితమైనదిగా మార్చాయి. కొంతమంది అంటారు ఆ గదిని ఎప్పుడూ తెరవకూడదు అని. మరికొందరు అంటారు చరిత్రను తెలుసుకోవాలంటే శాస్త్రీయంగా పరిశీలించాలి అని. ఈ రెండు అభిప్రాయాల మధ్య చర్చ కొనసాగుతుంది. ఇంటర్నెట్లో మీరు మరో కథ కూడా వింటారు. వోల్ట్ బి తలుపుపై 2 నాగుల చిహ్నాలు ఉన్నాయి. దానికి సాధారణ తాళం లేదు, ఇది ఒక రహస్య పద్ధతిలోనే తెరవబడుతుంది అని. ఈ కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి, కానీ ఇప్పటి వరకు వాటిని నిర్ధారించే అధికారిక ఆధారాలు బయటపడలేదు. అందుకే వాటిని ప్రజల్లో ఉన్న విశ్వాసాలుగా మాత్రమే చూడాలి. ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ వోల్ట్ బి ఎప్పుడైనా తెరవబడితే అందులో ఏముంటుంది? మరో నిధుల గద, చారిత్రక పత్రాల, లేదా ప్రత్యేకంగా ఏమీ లేకపోవచ్చా? నిజం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. ఇదే ఈ మిస్టరీని ఇప్పటికీ సజీవంగా ఉంచుతుంది. చరిత్ర మనకు ఒక విషయం నేర్పుతుంది. ప్రతి రహస్యానికి వెంటనే సమాధానం దొరకదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం రావడానికి సంవత్సరాలు పడుతుంది. కొన్నిటికి దశాబ్దాలు కూడా, శతాబ్దాలు కూడా పట్టవచ్చు. అందుకే పద్మనాభస్వామి టెంపుల్లోని వాల్ట్ బి ఇప్పటికీ భారతదేశంలోని అత్యంత చర్చనీయాంశమైన మిస్టరీలలో ఒకటిగా నిలిచిపోయింది. ఒకరోజు ఆ తెలుపు తరుచుకుంటుందా, లేక అది ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తు చేతుల్లో ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? వోల్ట్ బిని శాస్త్రీయంగా పరిశీలించాలా, లేక సంప్రదాయాలను గౌరవిస్తూ ఇలాగే ఉంచాలా? మీ ఆలోచనలను కామెంట్ రూపంలో పంచుకోండి. ఇలాంటి చరిత్ర, మిస్టరీ, పరిశోధనాత్మక డాక్యుమెంటరీల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన రహస్యంతో కలుద్దాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మానస్ టీవీ 19 ఛానల్ను ఆదరిస్తున్న వారికి, ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.